ఇంకా లోపల కూడా సార్ ఒక రోహిత్ అసలు విజయ్ బాబా आप जरूर पे दिल्ली का अमेरिका अमर है अमर है अमर है right? Sorry. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాట్ మొత్తం పార్టీ కొత్త రకం నుంచి పార్టీ రాజేంద్రనా అది నాకు తెలియదు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మణ గారికి జీవన గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా బాబు జగజీవనరామ్ గారు 40 ఏళ్ళు పార్లమెంట్లో ఉండడము, అదేవిధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు ముఖ్య మంత్రిత్వ శాఖలు నిర్వహించడం జరిగింది. అందులో వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ, కార్మిక శాఖ, ముఖ్యంగా బంగ్లాదేశ్ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా అంటరానితనాన్ని ఉండకూడదు, సమానత్వం కొరకు పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బాబు జగజీవనరామ్ గారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పూజ్య బాబు జగజీవనరామ్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమాల ముఖ్య అతిథులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్లవైనటువంటి అట్లూరి లక్ష్మణరావు గారు ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, యూనియన్ కాంగ్రెస్ మిత్రులు, ఎన్ఎస్యూ సోదరులు, అభిమానులు, పాత్రికేయులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా బాబు జగజీవనరామ్ గారు గొప్ప సమతావాది, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా చెప్పకపోతే ఆనాడు వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రానంతరం ఇలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో సమానంగా చెప్పండి పాలనలో వారికి మించినటువంటి అనుభూతులు వేరెవరు లేరు అని చెప్పారంటే అది గొప్ప కాదు.
ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని శాఖలు అంటే వ్యవసాయ శాఖే కానీ, కార్మిక శాఖే కానీ, రక్షణ శాఖే కానీ, రైల్వే కానీ, అంటే అది ఏ శాఖే కానీ ఆ శాఖకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక మరి పాలన అనుభవం, పరిపాలన దక్షుడు బాబు జగ్జీవన్ గారని చెప్పారు. మరి దేశంలో వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది, రూపొందించింది బాబు జగ్జీవన్ గారు చెప్పక తప్పదు. ఇలా కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి. అది వ్యవసాయ రంగమే కానీ, పరిశ్రమ రంగమే కానీ, యాజమాన్యానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందుపరిచింది ఇవాళ బాబు జగ్జీవన్ గారని చెప్పని చెప్పక తప్పదు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో జగ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి. మన దాయాది దేశమైనటువంటి ఒక పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు, ఇవాళటి కూడా ఏదైతుందో పాకిస్తాన్ ఒక విధంగా ఏదైతుందో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా యుద్ధ నీతి చేసింది మరి బాబు జగ్జీవన్ గారని చెప్పక తప్పదు. ఇలా బంగ్లాదేశ్ అవతరణలో ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించేది బాబు జగ్జీవన్. వారు ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాదు, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాదాన్ని ఎందుకంటున్నానని చెప్పంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో మన దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ నెలకొల్పాలని చెప్పని భావించినప్పుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క సహచరుడుగా ఆ నిర్ణయాన్ని విభేదించారు. మరి ఈ దేశం ఏదైతుందో ఎప్పటికైనా ప్రజాస్వామ్య మూలాలతో నెలకొల్పబడ్డ దేశం భారతదేశం అనే ఆలోచనతో ఏదైతుందో విభేదించి అప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వారి ఎన్నికల్లో మరి పోటీ చేయటం, మరి ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా, బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతుందో ఉప ప్రధానిగా మన సేవలు అందించిందని చెప్పారు. అంత గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి ఏ జాతిపిత మహాత్మా గాంధీ గారిని మన పూజ్య బాపూజీగా పిలుచుకుంటాం. అటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి తదుపరి బాపూజీగా గుర్తింపబడ్డటువంటి ఏకైక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారని. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి సహచరుడిగా చెప్పండి. వారు ఏ రాజ్యాంగాన్ని రూపకల్పనలో ఏదైతుందో ఈ దేశ భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగిందో అంబేద్కర్ గారు, వారి సహచరుడికి ఏదైతుందో వారు తోడు నిలిచి రాజ్యాంగం అమలులో చెప్పండి. వారి పూర్తి కాలం ఏదైతుందో ఇవాళ భారత ప్రజానికి వెన్నెట్టున్నటువంటి ఒక గొప్ప నాయకుడు చెక్కి ఉన్నారు. అంతేకాదు మీరా కుమార్ గారు ఏదైతుందో వారి ఏకైక పుత్రిక. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది మీరా కుమార్ గారు, జగ్జీవన్ గారి యొక్క కూతురు. ఆమె లోక్సభ స్పీకర్గా అంటే వాస్తవంగా ఏదైతుందో ఆనాడు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం అనేది అదొక క్లిష్టమైనటువంటి అంశంగా ఉంది. ఆ బిల్ ఆమోదానికి సంబంధించి మూజువాణి వాయిస్ ఓటుతోని అది ఆమోదింప చేయబడే విధంగా మీరా కుమార్ గారు ఆమె విజ్ఞతతోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసి ఇవాళ బిల్లును ఆమోదింప చేసిన ఘనత మరి మీరా కుమార్ గారు ఏది జగ్జీవన్ మరి అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రజా జీవితంలో. ఎవరు ఎక్కడున్నా కానీ ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతుందో ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ భవిష్యత్తుకు మరి ఏ విధంగా మనము వారిని ఆదర్శంగా తీసుకొని భావిస్తామో పరిపాలనలో ఏదైతున్నదో జగ్జీవన్ రామ్ గారి అనుభవం ఏదైతుందో వారి పాలనా దక్షత మనకు ఆదర్శంగా నిలవాలి.
నాకు అదృష్టం ఏంటంటే బాబు జగజీవన్ గారితో వ్యక్తిగతంగా పరిచయం కలిగినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి కావడం నా అదృష్టం. ఆనాడు వారితో మా మిత్రుడు కొమ్మరెడ్డి రాములు గారు నేను ఏదైతుందో ఇప్పుడు జనతా పార్టీలో వారి నాయకుడుగా ఉన్న సమయంలో ఏదైతుందో మరి పలు మార్లు కలుసుకున్నట్టుగా అవకాశం లభించడం, మరి యొక్క భావజాలాన్ని ఏదైతుందో మాలో కొంత జీర్ణించుకునేటువంటి ప్రయత్నం చేయడం నేను అదృష్టంగా భావిస్తానని చెప్పంటూ నేను మరి ఈ సమయంలో ఎక్కువగా సమయం తీసుకోకుండా వీళ్ళ ముఖ్యంగా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబద్ధత ఒకవైపు, రాజ్యాంగ విలువల పరిరక్షణ, నైతిక విలువల పరిరక్షణ ఒకవైపు, దానికి తోడు ఏదైతుందో జగజీవన్ గారి యొక్క పాలన దక్షత, అకుంఠిత దీక్షత, ప్రజాస్వామ్య విలువలు ఏదైతుందో మరొక వైపుగా లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనకు తోడుగా నిలుస్తున్నందుకు నేను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. పూజలు బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఇందిరా భవన్లో వారు దేశం కోసం అట్టడుగు వర్గాలకు పేద ప్రజానికానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు వారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పెద్దలుగా ఈ ప్రాంతానికి మనందరికీ పెద్ద దిగ్గా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మిత్రులు, మా మహిళా మున్సిపల్ చైర్మన్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గారు, అదేవిధంగా మా ఐసీసీకి సంబంధించినటువంటి రమేష్ గారు, రణశంకర్ గారు, జీవన్ గారు, యువ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్సీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఆ గొప్ప నాయకుడి గురించి పెద్ద జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ వర్గానికి చెందిన ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా వారితో పరిచయం ఉండి వారిని స్వయంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో మీ నాయకుడిగా నేను ఉన్నా అంటే మరి అంత గొప్ప నాయకుడు వారు. దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా జీవన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్దల దగ్గర గురించి చాలా నేర్చుకోవాల్సిన విషయాలలో కూడా మన అనుభవాన్ని బట్టి చాలా విషయాల్లో కూడా మొదటిసారి, ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఈ గొప్ప నాయకుల కార్యక్రమం పాల్గొన్నప్పటికీ ఇంత గొప్ప విషయం మాకు తెలియడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు మహోన్నతమైనటువంటి నాయకుడు, ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు పేదల పక్షాన అట్టడుగు వర్గానికి సమన్యాయం జరిగే విధంగా బాబు జగజీవన్ రావు గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరగాలని వారు భారత ఉప ప్రధానిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక గొప్ప శాఖలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి కానీ అట్టడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేటువంటి ఏదైతే చట్టాలు చేసిన గొప్ప నాయకుడు వారు అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మరి వారి యొక్క దిశలో ఇంత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఇంత రాజ్యాంగపరంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన నాయకుడు ఒకవైపు అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో కూడా సంస్కరణ అమలుపరిచే విషయంలో కూడా ఒక గొప్ప నాయకుడు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పక్క దేశానికి కష్టం వస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఏ విధంగా బంగ్లాదేశ్కు అండగా ఉంది. ఆ రోజు పాకిస్తాన్ యుద్ధంలో కూడా కీలకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ యొక్క క్యాబినెట్లో ఉండి వారికి సలహాలు ఇచ్చే గొప్ప నాయకుడు వారు. వారి యొక్క కాన్స్టిట్యూషన్ విషయంలో కూడా గత చాలా సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో కాన్స్టిట్యూషన్ విషయంలో కూడా ఆలోచన చేస్తున్నారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను తప్పకుండా మళ్ళీ సంవత్సరం వరకన్నా మా శక్తి కొద్ది మరి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి రేపు అధికారకాలంగా కార్యక్రమం కూడా మంచిగా బాబు దగ్గర ఉన్నది. మరి నెక్స్ట్ బాబు జగన్ జయంతి వరకన్నా కాన్స్టిట్యూషన్ కూడా నేను, ఎందుకంటే నేను ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడిగా మీ అందరి దయతో ప్రభుత్వ విప్పుగా నిన్నా కాబట్టి దయచేసి పెద్ద జీవన్ రెడ్డి గారి సూచన ఏం చెప్పినా కూడా ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో కూడా నేను నా శక్తి కొద్ది మీ ఇవ్వండి నేను ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాల ప్రజా జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన అవకాశం పరంగా ఆ గొప్ప నాయకుల యొక్క
కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములు కావాలి. అప్పుడే మనకు మన యొక్క నాయకులుగా మనకు మన ప్రజలలో ఉంటామనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మా మహిళా సోదరిమణులు అందరూ కూడా, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి మహోన్నతమైన నాయకుడు బాబు జగదీశ్వర్ గారు జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహణ చేసినటువంటి మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలను కోరుకుంటూ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన అనేక పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మన పేదవాళ్ళకు అందే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.